మరి అమ్మగారు ఇలా సర్పదోషం అనేది జరిగినప్పుడు అసలు ఏ విధంగా చేస్తే ఎలాంటి పూజలు చేస్తే గనక ఈ సర్పదోషం నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పవచ్చు అమ్మగారు? సర్పదోషాలు ఉన్నాయని గనక వేద పండితులు కానీ మనకి జ్యోతిష పండితులు కానీ మనకి చెప్పినప్పుడు తగిన నివారణ మార్గాలు కూడా వాళ్ళే సూచిస్తారు. ఒకవేళ జాతకపరంగా అనుకోండి, జాతకంలో ఏవైతే గ్రహాలు బాగోలేదో, ఏ గ్రహాలైతే సర్ప సంబంధిత మీకు బాధని కలిగిస్తున్నాయో వాటికి తగిన జపాలు, తర్పణాలు, హోమాలు చేసుకోమని వాళ్ళు సూచిస్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసుకోవటం వల్ల ఈ యొక్క సర్ప సంబంధిత దోషాలన్నింటినీ మనం నివారణ చేసుకోవచ్చు. అలాగే అమ్మగారు మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అమ్మగారు మరి మనం ముఖ్యంగా చూసినట్టయితే కుజదోషం అని విన్నాం. అసలు కుజదోషం అంటే ఏమిటి? కుజదోషంకున్న ప్రాముఖ్యత ఏమిటి? జాతక పరంగా ఉండకూడని స్థానాల్లో మనకి గ్రహాలు కనుక ఉంటే గనక అది కుజదోషంగా మనం పరిగణలోకి తీసుకుంటాము. ఈ కుజదోషం వల్ల వివాహాలు మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానివ్వండి లేటు కావటము, ఒకవేళ వివాహాలు అయినా కూడా సంతాన విషయంలో లేట్ అవటము, ఏదన్నా ఉన్నత చదువులు, విదేశయానం లాంటివి కూడా కొద్దిగా ఆటంకాలు కలుగుతాయని మనకి జ్యోతిష పండితులు పెద్దలు తెలియజేయటం జరుగుతుంది. అలాగే అమ్మగారు మరి మీరు ఇందాక చెప్తున్నారు కదా, కుజదోషంలో కనుక వ్యాపారం కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఇలా ఎంతవరకు జరుగుతుంది అమ్మగారు? నిజంగా ఇలా కుజదోషం అనేది జరుగుతుందని చెప్పవచ్చు అమ్మగారు? ఉన్నాయనే కదమ్మా, ఎందుకంటే అందరూ అన్ని విషయాల్లోనూ బాగుండాలి, మంచిగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. వివాహాలు లేట్ అవటం కానీ, అంటే ఆడపిల్లకే ఉన్నారు, చక్కగా అందంగా ఉంటారు వాళ్ళు, అన్ని తల్లిదండ్రులు అన్నీ సమకూర్చి మంచి స్థితిలో వాళ్ళకి వివాహం చేయగలిగే స్థితిలో కూడా ఉంటారు. కానీ ఒకప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వవు. అట్లాగే ఎవరైనా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, చదవలేరు, బుద్ధి మాందల్యంతో అలాగే చదువులో వెనకబడుతూ ఉంటారు. ఉన్నత చదువులు చదువుకున్నా కూడా ఏదైనా మంచి ఉన్నతమైన ఉద్యోగం చేయాలన్నా కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి తగినవి రావు. అలాగే ఇట్లాంటి సమస్యలన్నీ ఎవరైనా ఉన్నాయంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ఒక తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే అమ్మగారు మనం మరొక ప్రశ్నలకు వెళ్ళిపోదాం. అమ్మగారు మరి ముఖ్యంగా మాతృక దోషం మరియు పితృక దోషం అంటే ఏమిటి? అసలు ఈ మాతృక దోషాలకు పితృక దోషాలకు ఉన్న మధ్య భేదం అనేది ఏంటి అమ్మగారు? మరి మాతృకా దోషాలు పితృకా దోషాలు అనేవి ఒకటేనండి. అంటే తండ్రి నుంచి తల్లి నుంచి అని అన్నమాట. ఎవరైనా సరే పిల్లలు అంటే తల్లిదండ్రి ఎంతో కష్టపడి పిల్లల్ని ఉన్నత స్థితిలోకి తీసుకురావటం, వాళ్ళని సాకటం, పసితనంలోనే వాళ్ళ మలమూత్రాలు శుభ్రం చేసి అన్నం దగ్గర నుంచి వాళ్ళకి తినిపించి చక్కగా వాళ్ళకి ఉన్నతమైన బుద్ధులు నేర్పి ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళకి ఉన్నతమైన పరిస్థితికి వాళ్ళు ఎదగటానికి తల్లిదండ్రి ఎంతో తోడ్పడతారు. అది వాళ్ళ వంశాభివృద్ధికి వాళ్ళు తల్లిదండ్రి చేసేదన్నమాట. తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రిని కొంతమంది చూసుకోకపోవటం, అనాథలుగా వాళ్ళని వదిలేయటము, తర్వాత ఇంట్లో వాళ్ళని ఒక వయసు వచ్చిన తర్వాత ఎందుకోనండి వాళ్ళని విసుక్కోవటము, మీరు ఆగండి, మీకు ఏమి తెలియదు అని అన్న పరుషమైన మాటలు వాళ్ళని అంటాం, ఏదన్నా వాళ్ళు చెప్పబోయినా కూడా పెద్దలు వాళ్ళు వినకపోవటం, చీత్కారం చేయటం, ఇట్లాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ తల్లి మనసు తండ్రి మనసు గాయపడి ఇదేమిటి పిల్లల్ని మనం ఇంత కష్టపడి పెంచాం కదా, ఇప్పుడు మన్ని గిరికీసి వీళ్ళు గిరిలో ఉండమంటున్నారు, తర్వాత ఇట్లా చులకనగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు బాధపడతారు. అట్టా చులకనగా మాట్లాడటం నిందించటమే కాకుండా, అందుకేనండి నాగప్రతిష్ఠ కార్యక్రమంలో ఆత్మనింద, పరనింద, మాతృనింద, మరి పితృనింద అని సంకల్పంలో చేపడుతుంది. ఇవి కూడా దోషాలుగా పరిగణిస్తారు అని అన్నాయి. కాబట్టి అట్టా చేయటము, తర్వాత వాళ్ళకి మరీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా తిండి బట్ట లాంటివి అవసరాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఆ అవసరాలని వాళ్ళు గుర్తించక వాళ్ళని చూడకపోవటం. ఈ మధ్య అయితే కొంతమంది మంది శరణాలయాల్లో వాళ్ళని ఉంచటం అనేది జరుగుతోంది. అలా శరణాలయాల్లో ఉంచినప్పుడు పిల్లల్ని మనం పెంచి వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రి దూరంగా ఉండాలంటే వాళ్ళు పెడుతున్నారా పెట్టలేదా అన్న సమస్య కాదమ్మా, ఆ పిల్లలకి దూరంగా ఉండటం అనేది ఎంతో బాధాకరమైన విషయము. వాళ్ళు ఉండలేరు, తప్పిస్తూ ఉంటారనమాట పిల్లల్ని చూడందే ఉండలేక. ఇవన్నీ కూడా మాతృకా దోషాలు పితృకా దోషాల కింద. వాళ్ళు ఏంటంటే బాధలు పడి ఎప్పుడో అప్పుడు వాళ్ళకి మనసు కలత చెంది
అబ్బా ఇంత బాధ పెడుతున్నారు వీళ్ళు పిల్లలని, వాళ్ళు కఠినంగా ఏదన్నా ఒక తిట్టే అవకాశం కానీ, మాట అనే అవకాశం కానీ ఉంటుంది, వాళ్ళకి వస్తుంది, కలుగుతుంది. అట్లా కలిగినప్పుడు మనం దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మనసు కష్టపెట్టుకొని అంటం వల్ల మనకి ఇది మాతృకా దోషం, పితృకా దోషం కింద పరిగణించి అవి శాపాలు, పితృశాపాలుగా మనకి పరిగణలోకి వస్తాయి. అదే కాకుండా ఈ తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళకి చేయవలసిన దినవార కార్యక్రమాలు కానీ, లేకపోతే ఆబ్దికాలు కానీ, వాళ్ళ వంశాన్ని ఆచారాన్ని బట్టి 12 రోజులు 13 రోజులు కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆ విధానాలు ఆచరించకపోయినా, పిండ ప్రధాన కార్యక్రమాలు చేయకపోయినా కూడా పైనుండి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఈ ధర్మాచరణ అనేది వాళ్ళు చేయకపోవటం వల్ల కూడా పితృదేవతలు కూడా శపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు పితృకార్యాలు చేస్తున్నారా లేదా అన్నది ఒక తెలుసుకుని, ఎవరైనా ఈ ధర్మాచరణ మీరు చేయటం అనేది ఉత్తమోత్తమం అండి. అప్పుడు పితృదేవతలు మిమ్మల్ని పైనుంచి ఆశీర్వదించి మీకు కావాల్సిన సకల సంపదలు మీకు కలగాలని వాళ్ళు కూడా దైవాన్ని ప్రార్థిస్తారు. తర్వాత ఉన్న వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని ప్రేమతో చూసుకోవటం అనేది చాలా ముఖ్యమండి. ఏం అవసరం లేదండి, తల్లిదండ్రి కోరుకునేది ఒకటే, ఎప్పుడన్నా అమ్మ తిన్నావా తినలేదా, లేచావా లేవలేదా అన్న ఒక మంచి పలకరింపు కోసం పితృలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలతో వాళ్ళని తల్లిదండ్రిని చక్కగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.